కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహోవా అన్న పదము తండ్రికి ఏ విధంగా వాడారో కుమారునికి కూడా అదే విధంగా వాడారు, పరిశుద్ధాత్మునికి కూడా అదే విధంగా వాడారు. సేమ్ టు సేమ్. తండ్రి అయిన దేవునికి ఏ గుణలక్షణములు ఉన్నాయో అవే గుణలక్షణములు కుమారుడికి ఉన్నాయి, అవే గుణలక్షణములు పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. అవి చూస్తాం ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాల్లో. తొందరపడకండి. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం గట్టిగా చదువుతారా ఎవరైనా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఎవరు ఈయన? సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక వచనం పైన చదువుతారా? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఎవరిలో పుట్టాడు? యూదులలో పుట్టాడు. ఆ క్రీస్తుని గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి. ఈయన అంటే ఎవరు? ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏ క్రీస్తో తెలుసా? ఆనాడు ప్రాచీనుడైన వాడి ఎదుట నిలబడినటువంటి మనుష్య కుమారుడు, దానియేలు స్వప్నమందు కనిపించినటువంటి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. దానియేలు స్వప్నమందు కనిపించి మరి అతి ప్రాచీనుడైనటువంటి వారి పరిశుద్ధమైన ప్రదేశంలో ప్రవేశించినటువంటి మనుష్య కుమారుడు ఆ క్రీస్తు. ఏ క్రీస్తు? ఆ క్రీస్తు ఎవరో తెలుసా? మన ప్రభువే. మన ప్రభు ఏమంటున్నాడు అంటే, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఏమై ఉన్నాడు? మళ్ళీ చదవమ్మా 9:5. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, మన దేవుడు అద్వితీయుడు. మన దేవుడు అద్వితీయుడు. ఈ దేవుడు ప్రార్థిస్తూ తన తండ్రిని దేవా అని పిలుస్తున్నాడు. ఆ తండ్రి కుమారుణ్ణి పిలిచినప్పుడు దేవాన్ని సింహాసనము నిరంతరము ఉండును అంటున్నాడు. ఈ కుమారుణ్ణి గురించి పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో ఏం రాస్తున్నాడు అంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. సో లేఖనము ఎంత మందికి దేవుని యొక్క గుణలక్షణాలు చూపిస్తూ ఉంది ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో? కనీసం 2 ఉన్నారు. కనీసము 2 వ్యక్తులకు దేవునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు, దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి పేర్లు పెడుతున్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా తండ్రి అయిన దేవునికి ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాము అంటే, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు ఆయనను తండ్రి అని పిలిచాడు కాబట్టి. నిరంతరము స్తోత్రార్హుడైన ఈ దేవుణ్ణి ఆయన కుమారుని గురించి అని అన్నాడు కాబట్టి, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుణ్ణి గురించి ఆ తండ్రి ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఎందరాయనను అనుగ్రహించిరో వారందరికీ నా కుమారులగుటకు నేను అధికారం ఇచ్చాను. ఎందుకో తెలుసా? 3వ అధ్యాయం 16వ వచనం, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని యందు. అద్వితీయ అన్నప్పుడు వాడిన పదం కూడా ఎకాదే. అర్థమవుతుందా? అద్వితీయ దేవుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ దేవుడు, అద్వితీయ కుమారుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ కుమారుడు. ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు. మీరు నేను ఆయనందు విశ్వాసం ఉంచటం కారణంగా దేవుని పిల్లలం అవుతామా? అవమా? అవుతాం. కానీ మనం యేసు ప్రభువును పోలిన పిల్లలమా? కాదు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు. ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు. ఎందుకు అంటే ఆయన పదార్థమునకు, ప్రదేశమునకు, సమయమునకు బయట ఉన్నవాడు. ఆయన మనలాగా దత్తపుత్రాత్మ కారణంగా కుమారుడు కాలేదు. ఆయన స్వయంభూ అయి ఉన్నాడు.
ఆయనను ఎవరు కలిగించలేదు, మనల్ని ప్రభువు లేకపోతే ఆయనే కలిగించాడు. ఆయనకు జరామరణాలు లేవు, మనకు జరామరణాలు ఉన్నాయి. ఆయన మరణమును జయించి మరణమాన్ని ముల్లెక్కడా అని అడుగుతాడు. మనం చచ్చిపోయి పుట్టుక్కున అలా ఉంటాం ఆయన లేపేంత వరకు. అది మనకు ఆయనకు ఉన్నటువంటి తేడా. ఆయన అద్వితీయుడు, ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు. ఇంకో మాట చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు, మనందరికీ తెలిసిన వచనాలు చదువుతారా? సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి, ఈ లోకంలో 2 కేటగిరీస్ ఉన్నాయి, అంటే 2 శ్రేణులు ఉన్నాయి. ఒకటి సృష్టికర్త అనే శ్రేణి, రెండవది సృష్టి అనే శ్రేణి. అంతే. దేవుని దృక్పథంలో, దేవత్వం యొక్క దృక్పథంలో 2 డబ్బాలు ఉంటాయి. ఒకటి సృష్టికర్త అనే డబ్బా, 2 సృష్టి అనే డబ్బా. సృష్టికర్త కానిది అంతా కూడా సృష్టే. సృష్టికర్త ఎప్పుడు సృష్టి కాడు. జాగ్రత్తగా వినండి ఇది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే యేసుప్రభు ఎవరని? సృష్టికర్తనా, సృష్టి? సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి మన ప్రభువు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలుస్తాం. తీతుకు రాసిన పత్రిక చూస్తారా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చక్కటి మాట, చక్కటి మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ చాలమ్మా. సో అనగా మహాదేవుడును మన రక్షకుడును ఆయన ఎవరు? ఇప్పుడు అపోస్తలులు ఆయనను దేవుడు అని పిలుస్తున్నారు, కీర్తనకారుడు ఆయనను దేవుడు అని పిలుస్తాడు. ఆయన సొంతంగా తనంతట తానే నేను దేవుణ్ణి, లేకపోతే యోషియా నా మహిమను చూశాడు అని చెబుతాడు. ఆయనే నేను సబ్బాతుకు దేవుణ్ణి అంటాడు, సబ్బాతుకు ప్రభువుని అంటాడు. నా దగ్గరికి వస్తే విశ్రాంతిని అంటాడు, నేను ఉన్నవాడను అంటాడు. తన తండ్రి ఆయనను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అంటాడు. ఆయన తండ్రి చూసి దేవా నీ సింహాసనము నిరంతరము ఉండును అంటాడు. ఈయనను మనము ఏ లెక్కన వేయాలి? దేవుని లెక్కన వేయాలా, లేకపోతే సృష్టి లెక్కన వేయాలా? దేవుని లెక్కననే వేయాలి. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడు అద్వితీయుడు. మనకున్న దేవుడు ఒకడే. మనం 3 దేవుళ్ళను ఆరాధించాం, మన దేవుడు ఒకడే. కానీ ఆయన తన ప్రత్యక్షతను 3 వ్యక్తులలో, వేరు వేరు వ్యక్తులలో ఆయన తన ప్రత్యక్షను చాటుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలా ఇది సాధ్యం అంటే, మనం ఇలా ఆలోచిస్తాం. మనిషి అన్న కేటగిరీలో ఒక మనిషి అంటే ఒక వ్యక్తి, అవునా కాదా? ఒక మనిషి అంటే ఒక వ్యక్తి. సృష్టిలో వ్యక్తులు చాలామంది, చాలా రకాలుగా ఉన్నారు. దేవదూతలు, మనుష్యులు, జీవులు, అవునా? సాతాను సంబంధించినటువంటి దూతలు, పరలోకములో ఉన్నటువంటి దూతలు, వీళ్ళందరూ వ్యక్తుల కిందికే వస్తారు. వ్యక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి అంటే స్వయంగా ఆలోచించగలవాడు, నిర్ణయాలు తీసుకోగలవాడు, భావనలు ఉన్నవాడు. స్వయంగా ఆలోచించగలవాడు, లేకపోతే వొలిషన్ అంటారు. స్వచిత్తము ఉన్నవాడు, ఇంటలెక్ట్ అంటారు. భావనలు ఉన్నవాడు అంటే భావోద్వేగాలకు, అంటే మాట్లాడితే వింటాడు,
నువ్వు ఏడుస్తే దానికి ప్రతిస్పందిస్తాడు, నువ్వు సంతోష పెడితే దానికి ప్రతిస్పందిస్తాడు. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళను చేతన లేకపోతే ఒక వ్యక్తి అంటారు. ఇలాంటి వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది. శక్తికి వ్యక్తికి ఉన్న తేడా ఏంటి అంటే, శక్తి అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎలక్ట్రిసిటీ ఆలోచిస్తుందా? కరెంటు ఆలోచిస్తుందా? కరెంటును నడిపించడానికి మనలాంటోడు ఎవడో ఆలోచించి స్విచ్ చేయాలి, అవునా? శక్తికి వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే, వ్యక్తి స్వయంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకుని భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తాడు. శక్తి చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ పోతుంది. అలాగే పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడినప్పుడు కూడా ఒక వ్యక్తిగా దేవుడు సంబోధించాడు, ఒక వ్యక్తిగా మన ప్రభువు సంబోధించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? పరిశుద్ధాత్ముని గురించినటువంటి లేఖనము. ఆ 25వ వచనం నుంచి, నేను మీ యొద్ద ఉండగానే సో ఇక్కడ పరిశుద్ధాత్ముని గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఒక శక్తిగా ఆయన ప్రవచిస్తున్నాడా, లేకపోతే ఒక వ్యక్తిగా మనకు పరిచయం చేస్తున్నాడా? సమస్తమును మీకు బోధించును. బోధించేది, ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నేను ఎలక్ట్రిసిటీ లాంటి శక్తినా లేకపోతే ఒక వ్యక్తినా? నేను ఒక వ్యక్తిని, జీవం ఉన్నటువంటి, స్వయంగా ఆలోచించగలిగినటువంటి, స్వయంగా నా ఆలోచనలను చెప్పగలిగినటువంటి, ఒకవేళ మీరు ఎవరైనా నిద్రపోతా ఉంటే నిద్రపోతాను ఇలా చూడగలిగినటువంటి వ్యక్తిని, అవునా? అంటే నాలో భావోద్వేగాలు ఉంటాయి. మీరు నవ్వుతే నేను నవ్వుతాను, మీరు బాధపడితే నేను బాధపడతాను. అలాంటి వ్యక్తిగా పరిచయం చేస్తున్నాడు. ఆదరణ ఇచ్చువాడు కరెంటు లాంటి వాడు అవుతాడా? మీకు ఎప్పుడైనా కరెంటుని పట్టుకున్నారా? ఆదరణ ఇచ్చిందా? ఏమంటారు? ఏదైనా శక్తి వేసుకోండి, మనము బండి స్టార్ట్ చేస్తాం. బండి స్టార్ట్ చేసినప్పుడు అందులో శక్తి వస్తుంది, ఇనర్షియా అంటారు దాన్ని. అక్కడ చేయి పెట్టి చూడండి, ఆదరణ వస్తుందేమో, భలే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. శక్తి ఆదరణను ఇస్తుందా? ఆదరణను ఇచ్చువాడు ఆదరణ కర్త అయి ఉంటాడు. ఆదరణ అన్నది ఒక భావనకు సంబంధించినది. ఇట్స్ అన్ ఎమోషన్, అదొక భావన. ఆ భావాన్ని మనకు ఇచ్చువాడు ఆదరణకర్త ఏం చేస్తాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నప్పుడు ఆ శాంతిని గురించి మనకు ఇంకా నేర్పిస్తాడు. ఆయన తనంతట తాను ఏది చెప్పడు, నా నుండి తీసుకుని మీకు చెప్తాడు, నా గురించి మీకు గుర్తు చేస్తాడు. 16వ వచనము, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త అంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటికి వెళ్ళి చూస్తే మీకు ఉత్తరవాది అని ఉంటుంది, అవునా? ఉత్తరవాది అంటే ఏంటంటే బేసిక్గా లీగల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఒక ప్లీడర్, ఒక లాయర్ లాంటి వాడు. మీకు లీగల్ సజెషన్ ఇస్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి అడుగులు వేయాలి. ఒక ప్లీడర్ శక్తి అయి ఉండొచ్చా? అవకాశం ఉందంటారా? ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు తప్ప ఇంకెవరైనా ఉండగలరా? ఏమంటారు? ఆదరణకర్త అన్నవాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? దేవుడు తప్ప ఇంకెవరైనా ఎల్లప్పుడూ ఉండగలరా? దేవుడు తప్ప ఇంకెవరైనా ఎల్లప్పుడూ జీవించగలరా? దేవుడు తప్ప ఇంకెవరైనా ఒకే సమయంలో అందరి దగ్గర ఉండగలరా? ఉదయం నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను? కొన్ని గుణ లక్షణాల గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. యేసు ప్రభువుకు అవే గుణ లక్షణాలు ఉంటాయి, తండ్రికి అవే గుణ లక్షణాలు ఉంటాయి, పరిశుద్ధాత్మునికి కూడా అవే గుణ లక్షణాలు ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ అన్ని చోట్ల అందరితో ఉంటాడు. ఎలా సాధ్యం? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, మన మధ్యలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నాడు.
అమెరికాలో నిద్రపోతూ దేవా అంటే అక్కడ ఉన్నాడా లేదా? ఎలా సాధ్యం? ఆయన దేవుడు కాకపోతే సర్వవ్యాపి అన్నటువంటి గుణం ఎలా వస్తుంది? అగర్ वो ईश्वर नहीं है तो उसमें सर्वव्याप्तता कहां से आए? సర్వవ్యాపి అయి ఉన్నవాడు దేవుడు కాక ఇంకొకడు అవటానికి వీలు లేదు. దేవదూతలు సర్వవ్యాపుల? ఉదాహరణకు సాతాను సర్వవ్యాప కాదు. వాడు ఒక చోట ఒకసారి ఉండగలడు, చాలా స్పీడ్గా వెళ్ళగలడేమో కానీ ఇక్కడ నుంచి అమెరికాకు. కానీ వాడు ఉంటే ఇక్కడన్నా ఉంటాడు, లేక అమెరికాలో అన్నా ఉంటాడు. వాడి దూతలు అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఒకే చోట ఒకే మాదిరిగా అందరితో ఉండగలడు. ఏమంటున్నాడు ఆయన? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయనకు వేరొక ఆదరణకర్తనుగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. అవునా? నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. 12వ వచనం నుంచి. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అంటే ఎవరు? శక్త వ్యక్తి. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహింపరచును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. లేఖనము 3 వ్యక్తులను మనకు దేవుడిగా పరిచయం చేస్తూ ఉంది. మొదటిది తండ్రిని దేవుడిగా పరిచయం చేస్తూ ఉంది. తండ్రికి దేవుని గుణలక్షణాలు ఉన్నట్లుగా పరిచయం చేసింది. 2 కుమారుణ్ణి పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి కుమారుణ్ణి దేవునిగా మనకు పరిచయం చేసింది. దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఉన్నవాడిగా పరిచయం చేసింది. 3 పరిశుద్ధాత్ముణ్ణి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణములు కలిగిన వాడిగా పరిచయం చేస్తూ ఉంది. ఉదాహరణకు చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. అప్పుడు అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణం విడిచిన ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమెను చనిపోయిన చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. బేసిక్గా వాళ్ళు అబద్ధం ఆడింది ఎవరితో? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. దేవుని ఆత్మతో మీరు అబద్ధం ఆడితే దేవునితోనే అబద్ధం ఆడినట్లు అని చెప్తున్నాడు ఈయన. అవునా? ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది తెలుసుకుని ఆమెకు లోపలికి రావడం ఏంటి? అననీయ ప్రాణం విడవటం ఏంటి? అననీయ ప్రాణం విడటానికి ముందు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని పేతురు అడగడం ఏంటి? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చుటకు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించింది? పరిశుద్ధాత్ముని మోసగించగలమా అన్నదే ప్రశ్న. శక్తిని ఎవరైనా మోసగిస్తారా? వ్యక్తిని మోసగిస్తారు. పరిశుద్ధాత్ముని మోసగించే ప్రయత్నం చేశావు కాబట్టి నీవు దేవునికి మోసం చేశావు అన్నట్లుగా పేతురు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు.
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితో. పరిశుద్ధాత్ముని మోసగిస్తే ఎవరితో అబద్ధం ఆడినట్లు? దేవునితో అబద్ధం ఆడినట్లు. పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తే దేవునికి అబద్ధం చెప్పినట్లు. పరిశుద్ధాత్ముని మోసగిస్తే దేవుణ్ణి మోసగించినట్లు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. లేఖనం చెప్పే సత్యము ఇది. 1వ అధ్యాయము 2వ వచనం. ఏది? ఆదికాండము. సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇదే మాట 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తారు. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో చూస్తారు. మన తర్వాత కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తారా? కీర్తనలు 51 ఒకసారి చూస్తారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది చూసి నేను ముగింపు వైపుకు వెళ్తాను. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడుగుదురు. ఆ తరువాత నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమధిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటూ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినటువంటి లేఖనమును దేవుడు ప్రేరేపించినటువంటి లేఖనముగా లేఖనమే చెబుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడినటువంటి మాటలను దేవుడే మాట్లాడినట్లుగా లేఖనం చెబుతుంది. పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చినటువంటి గద్దింపును దేవుడే గద్దించినట్లుగా లేఖనం చెబుతుంది. మనకు సమయం లేదు కాబట్టి నేను వెంటనే వెళ్తాను. పరిశుద్ధాత్ముడు సృష్టిస్తే దేవుడే సృష్టించినట్లుగా చెబుతుంది. దేవుని సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. దేవుని యొక్క రక్షణ కార్యంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. దేవుని యొక్క రక్షణను కొనసాగించటంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనల్ని తిరిగి లేపటంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. క్రీస్తును మరణము నుండి లేపింది ఎవరు? ఈ పరిశుద్ధాత్ముని శక్తి అని రోమీయులకు రాసిన పత్రిక చెబుతుంది. పరిశుద్ధాత్మునికి దేవునికి ఉండవలసినటువంటి లక్షణము ప్రతి ఒక్కటి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మన దేవునిలో బహుళత్వం ఉంది. తండ్రి = దేవుడు, కుమారుడు = దేవుడు, పరిశుద్ధాత్ముడు = దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అనకండి, దయచేసి ముగ్గురు అనకండి. దేవుని వాక్యం ఏం చెప్తోంది? అద్వితీయుడగు యెహోవా. అయితే ఇప్పుడు అసలైన విషయం గుర్తుంచుకోండి. తండ్రి ఈజ్ నాట్ సన్. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, కుమారుడు కాదు. మనం నమ్మేది ఇది. ఎందుకు నమ్ముతామో వినండి. తండ్రి ఒకవేళ కుమారుడు అయితే నిజంగా దేవుడు చనిపోయాడు. ఒక 3 దినాలు దేవుడు లేని ప్రపంచం ఉంది. అది సాధ్యమా? దేవుడు లేని ప్రపంచం సాధ్యమంటారా? తండ్రి ఒకవేళ పరిశుద్ధాత్ముడు అయితే నేను నా తండ్రిని వేడుకుంటాను, మీతో ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాడు అని చెప్పటము యేసు ప్రభు మన దగ్గర డ్రామాలు వేస్తున్నాడు. ఏమేస్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. యేసు ప్రభు అబద్ధం చెప్తాడా? ఒకవేళ తండ్రి మరియు కుమారుడు ఒకడే అయితే ఉదయాన్నే లేచి యేసు ప్రభు మోకాళ్ళ పడి పరలోకమందున్న నా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నాటకాలు వేస్తున్నాడు అంటారా? అందరూ చూస్తుండగా చేతులు పైకెత్తి, అయ్యా తండ్రి నా ప్రార్థనను నువ్వు ఎప్పుడు వ్యర్థం చేయలేదు, ఈ గిన్నెను ఆశీర్వదించు, ఈ రొట్టెను ఆశీర్వదించు అని విరిచి పంచి పెడితే 5,000 మంది తిన్నారు, 12 గంపలు ఎత్తారు. డ్రామాలు వేసాడంటారా? పైన తండ్రి లేకపోయినా కానీ తండ్రి ఉన్నట్లుగా ఆయన చూసి ప్రార్థన చేసి కాదు. దేవుని వాక్యం అలా చెప్పదు. దేవుని వాక్యము అలా చెప్పదు. మన లాజిక్, మనకున్నటువంటి దృక్పథం ఏమిటి అంటే ఒక వ్యక్తి = ఒక మనిషి. కాబట్టి
ఒక దేవుడు ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఒక వ్యక్తే అనుకుంటాం మనం. మన బకెట్లో ఉన్న ఆలోచనలు తీసుకెళ్ళి దేవుని బకెట్లో పెడతాం. దేవుడు ఒక దేవుడు అయి ఉన్నా కానీ ముగ్గురు వ్యక్తులలో ఉండగలడు. మన దేవుడు ఆ సర్వాధికారము కలవాడు. మన దేవుడు ఒక దేవుడు అయ్యున్నప్పటికీ ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకోగలడు. మన దేవుడు ఒక దేవుడు అయి ఉండి కేవలము ఒక వ్యక్తిలోనే తన ఉనికిని చాటుకోవాలి అన్న రూల్ ఏమైనా ఉందా? అలాంటి గవర్నమెంట్ జీవో ఏమైనా ఉందా? ఏమంటారు? పోనీ దేవుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఏ కొలతను బట్టి మనము ఆయన ఒక దేవుడు అయి ఉండి ముగ్గురు వ్యక్తులలో ఉండటానికి వీలు లేదు అని చెప్తాం? చెప్పడానికి వీల్లేదు. మనం ఏం చెప్పము అన్నది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనము ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పము. మనము ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్పము. మనము ఒక దేవుడు 3 సమయాల్లో 3 రకాలుగా మన దగ్గరికి వచ్చాడు అని చెప్పము. మనము ఒక దేవుడు ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్పము. మనం ఏం చెప్తున్నాము అంటే, లేఖనం ఏం చెప్తుంది అంటే, ఒక దేవుడు కానీ ఆయన ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాం. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అయినప్పటికీ లేఖనము మనకు చెప్పే సత్యం ఏమిటంటే, దేవుడు అద్వితీయుడు, ఒంటరివాడు కాదు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకు ఒంటరివాడు కాదు అని అంటున్నానో జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ దేవునిలో బహుళత్వం లేకపోతే, ఒకవేళ దేవునిలో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు లేకపోతే, ఏ సృష్టి లేదనుకోండి. ఇప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఏ సృష్టి లేదు, మానవులు లేరు, దేవదూతలు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదు, శూన్యం కూడా లేదు, ఏమీ లేదు అన్నది కూడా లేదు. అలాంటి సమయంలో కూడా దేవుడు ప్రేమామయుడు అంటారా కాదంటారా? ఏమంటారు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తుంది? దేవుడు ప్రేమా స్వరూపి. ఆ సమయంలో కూడా దేవుడు ప్రేమా స్వరూపే కాదా? ఏమంటారు? ఒకవేళ ఆ సమయంలో కూడా ప్రేమామయుడైతే ఎవరిని ప్రేమించాడు? తను తాను ప్రేమించుకున్నాడా? ఏమంటారు? ప్రేమ ఒకవేళ ఉంది అంటే ఆయన ఎవరితో పంచుకున్నాడు ఆ ప్రేమని? పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అంటే ఎవరికి చూపించాడు? ఎలా చూపించాడు? ప్రకటన, ప్రత్యక్షత అన్నది ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే సాధ్యం. కానీ ఎలా సాధ్యం? లేకపోతే ప్రకటన చేయడం సాధ్యమా? ఒకడే ఉంటే, ఒంటరి వాడై ఉంటే అసాధ్యం. ఒంటరి వాడైన దేవునికి ప్రేమ అసాధ్యం. ప్రేమించాలి అంటే ఒకటి సృష్టించాలి. సృష్టిని కలుగజేసిన తర్వాత దాన్ని ప్రేమించగలడేమో. అంటే ప్రేమ లేని దేవుడు కూడా ఒకానొకప్పుడు ఉండగలగాలి. అది సాధ్యమా? బైబిల్ చెప్తుందా అలా? దేవుడు నిత్యము, ఆయన ఎల్లప్పుడూ న్యాయవంతుడై ఉన్నాడు. ఎలా సాధ్యం ఆయనలో బహుళత్వం లేకపోతే? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కనే ఉన్నావు, నీకు న్యాయం అంటే ఏంటో తెలుస్తుందా? యూ కెనాట్ నో. అసలు ఆ కాన్సెప్టే తెలియదు మీకు. పనే లేదు, న్యాయంతో పనే లేదు కదా. అబ్సల్యూట్లీ. కానీ మన దేవుడు న్యాయవంతుడు. ఏ సృష్టి లేనప్పుడు కూడా న్యాయవంతుడు. ఎలా న్యాయవంతుడు? ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నటువంటి ఆ త్రియేక దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఒకరి పట్ల ఒకరితో ప్రేమ చూపించుకోగలిగాడు, ఒకరి పట్ల ఒకరికి న్యాయవంతంగా ఉండగలిగాడు, ఒకరితో ఒకరు ప్రకటించుకోగలిగాడు, ప్రత్యక్షపరచుకోగలిగాడు. జ్ఞానము అన్నది అసాధ్యం ఒంటరివాడైతే. ఎలా ఉంటుంది జ్ఞానం? దేని గురించిన జ్ఞానం? ఏమీ లేదు, ఏం సృష్టించలేదు. దేని గురించిన జ్ఞానం? అర్థమవుతుందా? దేవునిలో బహుళత్వం లేకపోతే వచ్చే సమస్యలు చూడండి. దేవునిలో బహుళత్వం లేకపోతే దేవునికి జ్ఞానము రావాలి అంటే ముందు ఆయన సృష్టించాలి. సృష్టి పైన ఆధారపడేవాడు దేవుడు అవుతాడా?
తాను ప్రేమించాలి అంటే సృష్టి కావాలి. అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు? ఈయన దేవుడే కాలేడు. తను న్యాయం చూపించాలి అంటే ముందు సృష్టించుకోవాలి. ఏం చేయాలన్నా ముందు తను కానిది వేరేది ఏదైనా చేయాలి ఆయన. అప్పుడే దాని గురించినటువంటి జ్ఞానం వస్తుంది, దాని గురించినటువంటి అవగాహన వస్తుంది. మన ప్రభువుకి అది అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు సదా ఎల్లప్పుడూ ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నటువంటి కమ్యూనిటీలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నటువంటి త్రియేక దేవునిగా ఆయన తన ఉనికిని చాటుకున్నాడు. త్రియేక దేవునిగా ఆయన ఉన్నాడు. ఆయన త్రియేక దేవునిగా ఉన్నాడు కాబట్టి తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారుడు కాదు. కానీ ఈ ముగ్గురు ఒకే దేవునిగా ఉన్నారు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఇది ఒకవేళ నేను సొంతంగా తయారు చేశాను అనుకోండి మాట వరుసకు. మానవుడు కొంతమంది అంటూ ఉంటారు, ఇది క్రైస్తవులు పుట్టించుకున్నారు ఇలాంటి దేవుణ్ణి అని. ఎవరైనా చేసుకోవాలి ఇలాంటివి అంటే, ఏదైనా సొంతంగా చేయాలి అంటే అందరికీ అర్థమయ్యేది, అందరికీ సులువుగా ఉండేది చేస్తారు. కానీ ఇంత క్లిష్టమైనది చేస్తారా? ఎందుకు చేసుకుంటారు? ఈజీగా ఉండేది చేసుకుంటారు. ఒక ఆయన నన్ను అడిగాడు, సరే నువ్వేమంటున్నావు ఇప్పుడు? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1+1+1 ఎంత అన్నాడు. అబ్బా, ఎంత మంచి ప్రశ్న వేసావు. లాస్ట్ టైం చెప్పాను మీకు కదా, గుర్తుందా? నేను అడిగాను, ఓకే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1 × 1 ఎంత అన్నాను. ఎందుకు ప్లస్ చేయాలి? ప్లస్ చేయాలని రూల్ ఉందా? మల్టిప్లై ఎందుకు చేయకూడదు? మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ట్రిక్స్ తీసుకొని వచ్చి దేవుని పైన అప్లై చేయాలి అన్నటువంటి రూల్ ఎక్కడా లేదు. అదే ప్లస్ నువ్వు చేయాలి అంటే, మా దేవుడు నిత్యుడగు తండ్రి, మా దేవుడు అనంతుడు, ఆయనకు నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన అనంతుడు. అనంతత్వానికి ఒక మాట ఉంది మ్యాథమెటిక్స్లో. ఏంటది? ఇన్ఫినిటీ అంటారు. ఇలా ఉంటుంది. ఇక్కడ రాయటానికి ఏమైనా ఉందా? ఇన్ఫినిటీ అంటారు. నిత్యత్వం, అనంతత్వం. ఆ నిత్యత్వం ప్లస్ నిత్యత్వం ప్లస్ నిత్యత్వం ఏమవుతుంది? ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత? చెప్పండి, ఎవరు తెలీదా మీకు? తెలుసు కదా? ఏమంటున్నారు? ఇన్ఫినిటీనే వస్తుంది. అది ఎందుకు కాకూడదు? వై ఓన్లీ 1? వై ఆర్ యూ టేకింగ్ 1 అని అడిగాను. ఆ పిల్లడి దగ్గర ఆన్సర్ లేదు పాపం. సరే అన్న అంటూ వెళ్ళిపోయాడు. సో చీప్గా మ్యాథమెటిక్స్లో ఉండే ట్రిక్స్ ప్రయోగం చేసి దేవుని పైన ఆపాదించి నీ దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పే ప్రయత్నం ఒకవేళ చేస్తే, మా దేవుడు ఒంటరి వాడు కాదు, మా దేవుడు నిత్యుడు. నిత్యత్వాన్ని 3 సార్లు కాదు 30 సార్లు ప్లస్ చేసినా కానీ నిత్యత్వమే వస్తుంది. మా దేవుడు నిత్యుడు అని చెప్పండి. నేను స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, లేకపోతే ఫిలాసఫీలో కానీ, సైకాలజీలో కానీ, మ్యాథమెటిషియన్స్లో కానీ చాలామంది ట్రై చేశారు త్రిత్వాన్ని లాజికల్గా, అంటే తర్కపరంగా తప్పు అని ప్రూవ్ చేయడం కోసం. నోబడీ కుడ్ డూ ఇట్ సో ఫార్. ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. కరెక్టే అన్న లాజిక్ చెప్తారు చూడండి, బాగుంది. వికట కవి అన్నది ఎట్టు చెప్పినా కానీ వికట కవి అన్నట్లు. సో చాలామంది ట్రై చేశారు, కానీ దిస్ ఈస్ ది బెస్ట్ లాజిక్, ది మోస్ట్ సౌండ్ లాజిక్. ఇంతకంటే మంచి తర్కం ఒకటి కనపడదు మీకు, ఏ గ్రంథాల్లోనూ కనపడదు. ఒక దేవుడు బహుళత్వము కలిగి ఉండటం. ముగ్గురే ఎందుకు, 30 ఎందుకు కాకూడదు అని అడిగారు నన్ను. 30 కూడా కావచ్చు, కానీ మా వాక్యం అలా చెప్పట్లేదు. మా వాక్యం కేవలం ముగ్గురికి మాత్రమే దేవుని యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంది. ఒకవేళ 30 అని చూపించుంటే 30 నమ్ముతాం, మాకేంటి ప్రాబ్లం అన్నాను. 100 మంది అంటే 100 మందిని నమ్ముతామయ్యా. వాట్ వి బిలీవ్ ఇన్? దేవుని వాక్యాన్ని నమ్ముతాం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, తండ్రి దేవుడు అని చెప్తా ఉంది, కుమారుడు దేవుడు అని చెప్తా ఉంది, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి ఇది చూడండి.